ఇలాంటి అబ్నార్మల్ బేబీస్ తయారీ అయినప్పుడు అలాంటి బేబీస్ పెట్టినప్పుడు అతికేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అబార్ట్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇలాంటి బేబీస్ మీకు ల్యాబ్‌లో తెలీదా మేడం? బయట చూసినప్పుడు తెలీదా? పెట్టేటప్పుడు చూసినప్పుడు తెలియదా అంటే యూజువల్‌గా మనకి మార్ఫలాజికల్‌గా మాత్రమే మైక్రోస్కోప్‌లో కనిపిస్తుంది. మనం జీన్స్‌ని చెక్ చెయ్యం కదా! ఇప్పుడు మనం మనల్ని ఒక పర్సన్‌ని చూస్తే ఇది వీళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం బయట నుంచి చూస్తే ఎలా అయితే తెలీదో, టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుందో, అలా మీ ఎంబ్రియోస్ చూసినప్పుడు కూడా వాట్లలో జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా అన్నది మనకి తెలీదండి. సో, రిపీటెడ్‌గా మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినా ఫెయిల్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి జెనెటిక్ ఇష్యూస్ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటుంది. ఫీమేల్స్‌లో ఏజ్ ఎక్కువగా ఉంది. అంటే 35 ప్లస్ ఉన్నారు. 40 నియరింగ్ ఉన్నారు అంటే వీళ్ళల్లో సపోజ్ 30 ఇయర్స్ లోపల వాళ్ళకి 10 బేబీస్‌లో 8 బేబీస్ బావుంటాయి. 2 బేబీస్ జెనెటికల్‌గా అబ్‌నార్మల్‌గా ఉంటాయి. అదే 40 ఇయర్స్ నియరింగ్ వాళ్ళకి 10 బేబీస్‌లో 8 బేబీస్ అబ్‌నార్మల్‌గా ఉంటాయి. 2 బేబీసే జెనెటికల్‌గా నార్మల్‌గా ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి వాళ్ళ ఎంబ్రియోస్ 8 అబ్‌నార్మల్ బేబీస్ ఉంటాయి కాబట్టి వీళ్ళల్లో ఎన్ని పెట్టినా కూడా సక్సెస్ రాదు. వచ్చినా కూడా అబార్షన్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మరి ఎలా తెలుసుకోవాలి? పెట్టే కన్నా ముందే బేబీ జెనెటికల్‌గా బావుందా? లేదా? ఎలా తెలుసుకోవాలి అనంటే బ్లాస్టోసిస్ట్ ఫార్మ్ అయిన అంటే డే 5 బేబీ ఫార్మ్ అయిన తర్వాత దాంట్లో నుంచి 1, 2 సెల్స్ లేజర్ పద్ధతిలో సెల్స్‌ని తీసి టెస్టింగ్‌కి పంపించుకొని, ఆ సెల్స్ మీద పీజీటీఏ టెస్టింగ్ అంటే అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ చేసి, ఆ సెల్స్‌ని టెస్టింగ్ చేసుకొని, అలాంటి బేబీ మీ బేబీ బావుందా లేదా చెక్ చేసుకొని, అలా నార్మల్ బేబీనే మనం మీ గర్భసంచిలోకి లోపలికి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా గమనిస్తుంటాము. 60% పర్సెంట్ సక్సెస్ రేట్స్ ఎక్కువగా గమనిస్తుంటాము. ప్లస్ అబార్షన్ రిస్క్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇది రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్‌కి మాత్రమే కాదు. మీ ఇంట్లో ఏవైనా జెనెటికల్ ఇష్యూస్ రన్ అవుతున్నాయి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంది. అలాంటి ప్రాబ్లమ్ మీకు గాని, మీ బేబీస్‌కి గాని వచ్చేదానికి ఛాన్సెస్ ఉందని మీరు వర్రీ అయితున్నప్పుడు, అలాంటి స్పెసిఫిక్ ప్రాబ్లమ్‌ని కూడా మనం చెక్ చేసి పీజీటీఎం అంటారండి. సో, అలాంటి వంశపారంపర్యంగా వచ్చే జెనెటిక్ ఇష్యూస్‌ని కూడా మనం చెక్ చేసి, అలాంటి ప్రాబ్లమ్ లేని బేబీని మనం పెట్టుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ ఎక్కువుంటాయి. అలాంటి జెనెటిక్ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉండవు. ప్లస్ అబార్షన్ రిస్క్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో, ఇది మీకు అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కామెంట్ సెషన్. విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.